భారత్ వెస్టిండీస్ మధ్య జరగబోయే 2 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ను ప్రకటించారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ దుబాయ్ నుంచి ఈ స్క్వాడ్ను అనౌన్స్ చేశారు. రిషబ్ పంత్ దూరం కావడంతో శుభ్మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత యువకులతో కూడిన నూతన జట్టు ఆగస్టులో ఇంగ్లండ్లో పర్యటించి అద్భుత విజయాలు నమోదు చేసింది. ఆ టెస్ట్ సిరీస్ను సమం చేయడంతో 1-2 మార్పులు మినహా మరోసారి అదే జట్టును ప్రకటించారు. అయితే ఆ జట్టులోని కరుణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్కి నిరాశ మిగిలింది. ఎన్నో ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించకపోవడంతో విండీస్ టూర్కి సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్ సిరీస్లో రాణించిన ఆకాష్ దీప్కి సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్ను పట్టించుకోలేదు. గాయం కారణంగా రిషబ్ పంత్ దూరం కావడంతో పూర్తి స్థాయి కీపర్గా ధ్రువ్ జురెల్ను తీసుకున్నారు. కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న అక్షర్ పటేల్కు ఈ జట్టులో చోటు కల్పించారు. వీరితో పాటు జగదీశన్, సాయి సుదర్శన్కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక గాయం వల్ల ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా విండీస్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్తో కలిసి ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇస్తారని భావించిన సెలెక్టర్లు మాత్రం విండీస్పై ఆడించాలనే డిసైడ్ అయ్యారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా స్పిన్ ఆల్రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్ పటేల్తో కలిసి వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నాడు. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా, రెండో టెస్టు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనుంది.